వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు వర్షాకాలపు రెసిపీస్లో భాగంగా మొక్కజొన్న పొత్తులు ఒలిచి దాంతో వడలు వేసుకోవటం చూద్దాం. జనరల్గా చేస్తూ ఉంటాం కదా, కొంచెం మీడియంగా ఉన్నవి ఒక 5-10 గంటలు కొనుక్కొచ్చేసామనుకోండి, గంటలు మిగిలిపోతే కాల్చుకుని తినే పిల్లలు తింటారు. వడలాగా చేస్తే ఈవినింగ్ స్నాక్గా లాగా కూడా బాగుంటుందండి. నిజానికి ఇవి డైరెక్ట్గా తింటాం, కొద్దిగా కాల్చి తినడం చాలా హెల్తీ. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయట, ఇందులో బలం ఎక్కువ, మంచి ఫైబరు. అయితే స్టార్చ్ వల్ల కొంతమందికి అరుగుదలకు రాదంటారు, కానీ మనం వడలా చేసుకుంటే ఏదైనా భోజనాలు అప్పుడు ఈవినింగ్ డిన్నర్లకి వాటికి చక్కగా స్నాక్లా ఉంటుంది. పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను పిండి రుబ్బి సాయంకాలం ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు పొద్దున బాక్స్లోకి కూడా అప్పుడప్పుడు వేసిస్తానండి. చాలా హాయిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, రెడీగా ఉంటుంది కదా. మొక్కజొన్న పొత్తులు తీసుకోండి, ఒక 3-4 మన ఇంట్లో అవసరాన్ని బట్టి 4 పొత్తులు తీసుకుంటే ఇన్ని గింజలు వస్తాయి. స్వీట్ కార్న్తో కూడా చేయొచ్చండి, అంత టేస్టీగా అనిపించదు. మామూలు ఇవి ఉంటాయి కదా మొక్కపత్తులు, వాటికి ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. దీన్ని ఇవి కొంచెం గ్రైండ్ చేయటము, కొద్దిగా బియ్య పిండి కలపటం, దాంట్లో ఒక ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కాస్త ఒక అల్లం ముక్క. నేను కొత్తిమీర వేయకుండా పుదీనా వేయటాన్ని ఇష్టపడతానండి. కొంచెం కరివేపాకు వేసుకుని పైన పుదీనా వేస్తే ఏంటంటే వాసన డిఫరెంట్గా ఉంటుంది, ఒక మసాలా వడ లాంటి టేస్ట్ వస్తుంది. చేద్దాం చూడండి. ముందు స్టవ్ మీద నూనె పెట్టేద్దాము. మొక్కజొన్న పొత్తులు ఇవి 3-4 పొత్తులు ఒలిచి పెట్టాము. వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. అంత శుద్ధగా ఏం అవ్వదండి, కొంచెం కచ్చాపచ్చగా అవుతుంది. కాస్త మెత్తబడినిస్తే మంచిదే, మనం బియ్యపిండి వేస్తాం కాబట్టి సరిపోతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం నలిగాక, కొద్దిగా నలిగిన తర్వాత అల్లము పచ్చిమిర్చి వేద్దాం. సగం నలిగిన తర్వాత 4 పచ్చిమిర్చి ఇందులో వేసేస్తే ఈవెన్గా కలిసిపోతుంది. ఇవంత కారం గల కాయలుగా తోచట్లేదు, కొంచెం ఇవి కమ్మగా ఉంటాయి, తీపి ఎక్కువ ఉంటుంది కదా, కొద్దిగా చురుకు తగిలేలాగా వేసుకోవచ్చు. 2 ఇంచీలు ఇంచుమించుగా అల్లం ముక్క వేసేద్దాము. కొంచెం ఫ్రెష్ కరివేపాకు, తర్వాత 1 స్పూను జీలకర్ర, సరిపడా ఉప్పు వేద్దాము. అవసరాన్ని బట్టి 1 చుక్క నీరు, ఎక్కువ కాకుండా. ఇందులోనే మనం బియ్యపిండి వేసేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది. 2 స్పూన్లే మనకేంటంటే ఇది మంచి బైండింగ్కి, తర్వాత ఏమో కొంచెం మరీ శుద్ధలా కాకుండా కరకరలాడుతూ రావడం కోసం. మక్కపిండి చాలా బలమట. ఇటీవల కాలంలో ఒక డాక్టర్ గారు చెప్పారు, మక్క రొట్టెలు, మొక్కజొన్న గట్క ఇవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదని, డైటింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సూట్ అయితే తినచ్చు చక్కగా. మక్క రొట్టెలు కూడా భలే బాగుంటాయండి, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి కూడా. ఈసారి ఎప్పుడైనా చేసుకుందాం మనం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టాను, అవి ఇందులో వేసేద్దాము. ఒకసారి ఉప్పు రుచి చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఇందులో వేసేయండి. పుదీనా వేస్తే ఏంటంటే ఇవి పూర్తిగా మసాలా వడ టేస్ట్ వస్తుందండి, రుచి చాలా బాగుంటుంది, వాసన కూడా బాగుంటుంది. ఓవేళ మీరు పుదీనా వారు కాకపోతే, కొత్తిమీర వారైతే పుదీనా స్కిప్ చేసి కొత్తిమీర వేసుకోండి, కానీ ఎక్కువ పుదీనా రుచి బాగుంటుంది. నూనె కాగిపోయింది, ఇంకేముంది వడలు తట్టి వేసేసుకోవటమే. మీ అలవాటుని బట్టి ఒక చిన్న పేపర్ మీద అలాగా తట్టి వేసుకుంటారా, వేయచ్చు. నాలాగా చేతి మీద అలవాటు చేసుకుంటే చేతితోటి కూడా వేసుకోవచ్చు. మీకు కవర్లు ఏం లేవు, ప్లాస్టిక్ కవర్ భయం అయితే చిన్న కర్చీఫ్ తడి పెట్టుకోవటము, కర్చీఫ్ మీద వేసుకోవచ్చు. తడి కర్చీఫ్ మీద వేస్తే ఈజీగా ఊడొస్తుంది. వీటిని మనం వడలాగానే వేయక్కర్లా, చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. నూనె కాగిందో లేదో చూద్దాము. చిన్న మనకు కావాల్సిన సైజు తీసుకోవటం, చేత్తో అలాగా ఒత్తేసి నూనెలో వేసేయటం. కొంచెం తడిచేయి చేసుకుంటే సరిపోతుంది, గారెలకు చేసినంత తడిచేయి అక్కర్లేదు, అలాగా ఒత్తేయాలంతే. ఒక గరిటె మీద వేసి నూనెలోకి చార్చి అలా కూడా చేయొచ్చండి. ఇవాళ రేపు చాలా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి ఈజీగా వేయటం అని. సరే కానీ ఎంతసేపు అని అది చేస్తూ ఉంటాం మనం, గరిటె మీద ఒత్తటం నిదానంగా. ఏవో 2 చేస్తే గరిటె మీద ఒత్తుతాం. మనం ఇలా చేసేటప్పుడు ఎంత స్పీడ్గా పని అయితే అంత హాయిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్లో ఉంటే బయట మాడిపోయి లోపల వేగకుండా అయిపోతాయి. ఇవేవి బ్రహ్మ విద్యలు కాదు, ఎవరు పుట్టుకతోటి ఏది నేర్చుకోరు, అందరూ చేస్తూ ఉంటేనే వస్తాయి, అంతే చేస్తూ ఉంటే అవే వస్తాయి. కొద్దిగా కదిపితే ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తాయి. నూనెలో వస్తువు కదిపేటప్పుడు చిన్న సావధాని, కాస్త జాగ్రత్త, తొందరపడకూడదు. మిగిలినవన్నీ తీసేద్దాము. మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక లోడు చకచకా వేసేసేయాలి. 2వ వాయ స్పీడ్గా వేసేయండి. ఇప్పుడు నూనె బాగా కాగిపోయింది కదా,
తొందరగా వచ్చేస్తాయి. మొదటి వాయి రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆఖరి వాయిలోకి వచ్చామండి. దీంట్లో మనం ఒక జాగ్రత్త పాటించాలి. నేను ఫ్రిడ్జ్లో పెడతానని కూడా చెప్పే కదా, మనం ఇలా రుబ్బగానే వేసేయాలి. ఇది రుబ్బి ఇక్కడ పెట్టి వేరే పనులు వ్యవహారాలు చూస్తే ఇది బాగా నూనె లాగేస్తుంది. తర్వాత ఇందులో నీళ్ళు ఎక్కువ పోయొద్దు, సరిపడా కొద్దిగానే నీళ్ళు పోయాలి. రుబ్బగానే ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపొద్దున కూడా వాడుకోవచ్చు మనం అవసరమైతే. చివరికి కొంచెం వదులవుతుంది పిండి. నూనె అంతా మనం పోసిందంతా ఇక్కడే ఉంది చూడండి. మీరు ఎక్కువ నీరు పోసినా, తడిచేయి ఎక్కువ చేసుకున్నా, పిండి నిలవ పడిపోయినా ఆయిల్ పీల్ చేస్తాయి. అలా కాకుండా మాత్రం జాగ్రత్త పడండి అంతే. వేడివేడిగా మంచి ఒక కప్పు టీ తోటి దీని కనుక టీ స్నాక్గా ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం వేగు పట్టాక మీకు అతుక్కున్నాయి అనిపిస్తే కొంచెం అలాగా సెపరేట్ చేసేసేయండి, సరిపోతుంది. ఈ పనులు తొందర పడకూడదు, అంతే. నిదానంగా చేస్తే అయిపోతుంది. లోపల చిన్న మెత్తదనం, ఎక్కువ మెత్తగా కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.